హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు నేనైతే బొబ్బర్లు అలాగే సొరకాయతో పులుసు అయితే పెడుతున్నానండి. అది ఆనపకాయ చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకొని అందులోని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఎర్రగడ్డ, కొద్దిగా అల్లం ముక్క, కట్ చేసుకున్న టొమాటో వేసుకొని ఒకసారి మిక్సీ బరకగా రుబ్బుకోవాలండి. తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూను, కారం తగ్గట్టు కారపొడి, తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీకి అయితే రుబ్బుకోవాలండి కారము. తర్వాత కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి. కొద్దిగా చెక్క కూడా వేసుకున్నాను. ఇందులోనే కట్ చేసుకున్న ఎర్రగడ్డ, తర్వాత కట్ చేసుకున్న టమాటో ఒకటి, సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం రుబ్బి పెట్టుకున్న మసాలాను కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయినా పడుతుందండి. సో ఇది చపాతీ లేకి, అన్నం లేకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఈ విధంగా కారం అంతా బాగా వేగాక ఇప్పుడు మనము నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి ఆనపకాయ బొబ్బర్లు అయితే వేసుకోవాలి. అది అలసంద గింజలండి. సో వీటిని కూడా బాగా ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. సో ఈ స్టేజ్లోని కారం, ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఇది బాగా పచ్చివాసన పోయేంతవరకు ఒక 5 మినిట్స్ అయినా పడుతుందండి ఇది వేయడానికి. సో ఈ విధంగా వేయించుకొని మనకు ఎంత మోతాదులో పులుసు అయితే కావాలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక 4 విజిల్స్ అయితే పెట్టానండి. కరెక్ట్గా సరిపోద్ది, కూర బాగా ఉడుకుతుంది. సో ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ అయితే కర్రీని ఉడికించేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా క్విక్గా మార్నింగ్ రొటీన్లోకి ఇది చాలా యూజ్ అవుతుంది ఈ కర్రీ. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకా ముందుకు వెళ్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.